దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 145వ దావీదు కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు మనల్ని ఆశీర్వాదాలకు వారసులగుటకు మనల్ని పిలిచాడని, మీ తలలు పైకెత్తువాడను నేనే అనని, మీరు అప్పిచ్చువారిగా ఉంటారే కానీ అప్పు పుచ్చుకునేవారిగా కాదని, ఇలా ఎన్నో ఘనమైన వాగ్దానాలు మన పట్ల దేవుడు చేశాడు. అయితే అవి ఎప్పుడు చేస్తున్నాడంటే తన్ను ప్రేమించు వారిని అంటాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎవరిని అడిగినా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు. చిన్న పిల్లోడిని అడిగినా, యవ్వనస్తులను అడిగినా, వృద్ధులను అడిగినా, యేసు ప్రభు అంటే మాకు ఇష్టం, మేము ఆయనని ప్రేమిస్తున్నాం అంటారు. కానీ దేవుని దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. అంటే ప్రేమలో దాగి ఉన్న స్వభావం ఏమిటంటే స్వార్థం కాదు, త్యాగం. ఆ త్యాగానికి మనం రాగలిగితే మనల్ని దేవుడు అనుకున్న రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎలా ఉండాలని జగత్తు పునాది వేయబడక మనకు ఆయన మనసులో ఉన్నామో ఆ స్థాయిలో మనల్ని దేవుడు తీసుకురాగలుగుతాడు. అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ ఏకైక కుమారుడిని బలిపీఠం మీద పెట్టు అన్నాడు. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, ఎవరికి ఆ విషయాన్ని తెలియచేయకుండా తను నిండు మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. ఆ ప్రేమను చూసి, వారి దేవునితో ఉన్న అతని సహవాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయాడని బైబిల్ సెలవిస్తుంది. తొందరపడి దిగొచ్చాడు, ఎక్కడ చంపేస్తాడో తన కుమారుడిని అని. అలాగే చూడండి, పేతురుతో ప్రభు అంటాడు, పేతురు, నువ్వు అందరిలాగా ప్రేమిస్తున్నావా, ప్రత్యేకంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభు అడిగిన మాటను స్పష్టంగా వినండి. వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, అక్కడ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యం కోసం ప్రేమిస్తున్నారు, అవసరాల కొరకు ప్రేమిస్తున్నారు, గణపరుచుకోవటానికి ప్రేమిస్తున్నారు, ఏదో ఇది బాగుందిలే అని అనుకోవటానికి ప్రేమిస్తున్నారు, లేదా స్వార్థం కొరకు ప్రేమిస్తున్నారు కావచ్చు. వారందరినీ చూపిస్తూ అంటాడు దేవుడు, వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అక్కడ ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రభువా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? గొర్రెలంటే దేవుని స్వభావం. ఇప్పుడు దేవుని స్వభావాన్ని ప్రేమించిన వాడు కాపాడాలి అని అంటే తన స్వభావాన్ని బలిపీఠం మీద పెట్టాలి, తన జ్ఞానమును బలిపీఠం మీద పెట్టాలి, తన సొంత నిర్ణయాలను బలిపీఠం మీద పెట్టాలి, ఇరుకును కోరుకోవాలి, విశాలతను విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించడం అంటే కొంత త్యాగం. ఆ త్యాగము చేయగలిగిన మనసు కలవారే ప్రేమించారు కనుక గనులుగా మార్చబడ్డారు. రేపు ఆయన దగ్గర ఉన్నతమైన స్థానం కూడా ఆయనను ప్రేమించే వారి కొరకే. మనం ఆయనను ప్రేమిస్తామనే ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి నిండు మనసుతో ఆయనను మాత్రమే ప్రేమించి ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.